రాణోజీ, ఇది కేవలం నీకు పరీక్ష. ఈ పరీక్ష శ్రద్ధ మరియు సబూరీలకే. ఈ పరీక్ష సంబంధాలకే. నువ్వైతే కేవలం నమ్మకం ఉంచాలి. నెయ్యి నేను సాయికిచ్చాను రాణోజీకి వైద్యం చేయటానికి. ఏంటి? మనం ఎక్కడ కూడా వంట సామాగ్రి కొనుక్కోలేము. అలాగే ఎవరు కూడా మనకు ఏది అమ్మాలనుకోవడం లేదు. మరి ఇంట్లో ఉన్నదంతా నువ్వు తీసుకెళ్లి సాయికిస్తున్నావు. వాడు నీకు కొడుకైతే మరి వీడు నీకేమైనా పరాయివాడా ఏంటి? ఒకరికి జీవితాన్ని ఇవ్వడం కోసం నెయ్యి లేని భోజనం తినడానికి సంతోషంగానే ఉంది. మాధవ్, ఒకరికి సహాయం చేయాలనుకుంటున్నావు. దానికంటే ముందు సహాయం చేయడానికి ధైర్యం తెచ్చుకో. అప్పుడే నీ యొక్క సహాయం ఉపయోగపడేలా ఉంటుంది. నేను ఈ భోజనం తీసుకోలేను. ఏదీ అకారణంగా జరగదు శ్రీకాంత్. ప్రారబ్ధం మనిషిని ఆ మలుపులన్నిటి దగ్గరికి తీసుకెళ్తుంది. ఏవైతే ఆ మనిషి జీవనయాత్రకి అవసరమో. మీరు చెప్పింది నిజమే సాయి. అందుకే ఇంకొకరి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు. నేను చెప్పేది గుర్తుంచుకో త్రయంబక్. నిన్ను ప్రేమించే వ్యక్తులు, నిన్ను ఇష్టపడేవారు వాళ్ల నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. సాయి, ఇతని పరిస్థితి ఇంకా విషమిస్తోంది. మొదట నువ్వు ఇచ్చిన మాటని తిడతావు. అలా అబద్ధాలు చెబుతూనే ఉన్నావు. ఇప్పుడు బాయ్జామ్మ మీద అబద్ధపు ప్రమాణం కూడా చేశావు. నన్ను క్షమించండి. నాతో అంత పెద్ద వాగ్దానం చేసి కూడా నువ్వు అబద్ధం చెప్పావు నాకు. నేను నీలాంటి వాళ్లను అస్సలు నమ్మి ఉండకూడదు. జరిగింది చాలు. ఈ క్షణం నేను ప్రమాణం చేస్తున్నాను. ఇక మీదట నేను ఎవ్వరికీ ఔషధం ఇవ్వను. సాయి, నువ్వు అలా చేయడానికి వీల్లేదు సాయి. నన్ను క్షమించు బాయ్జామ్. ఈ రోజు నేను నీ మాట కూడా వినలేను. రామయ్య అందరికీ సరైన సమయానికి సరైన సంకేతమిస్తాడు. ఎవరైతే దాన్ని గుర్తిస్తారో వాళ్ళు వివేకులు. చాలామంది వాళ్ల స్వార్థంతో, వాళ్ల అహంకారంతో వృద్ధులకి సేవ చేయకుండా ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళనుకుంటుంటారు ఇప్పుడు ముసలి వృక్షాలకి వాళ్ల జీవితంలో ఏం అవసరం లేదని. అప్పుడు వాళ్ళకి ఏం భయాలు కూడా ఉండవు కదా. ఇంకా ఎందుకు గౌరవించాలి వాళ్ళని? వాళ్ల కోసం ఎవరైనా ఎందుకు త్యాగాలు చేయాలి? వాళ్ళు లేకుండా ఈరోజు అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా. కానీ గౌరవం అనేది ఒక బాధ్యత కాదు. సేవ ఏమీ రుణం కాదు. అది కేవలం ఒక కృతజ్ఞతా భావం అంతే. నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత. వారు నీకు జన్మనిచ్చారు, పెంచి పోషించారు, జీవితాన్ని ఇచ్చారు. అందుకే నువ్వు సుఖ సంతోషాలతో ఉన్నావు. ఏ మనుషులైతే తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండరో
వాళ్ళు వేరే వాళ్ల పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండగలరు? జగతిలో జరగాల్సిన సంఘటనలన్నీ జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. కానీ మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకోవాలో అది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. हम जिसे समझ नहीं पाते उसे पागल कहने लगते हैं, लेकिन यह भी तो हो सकता है कि वो हमारी विकृत सोच हो। నియంత్రణ చాలా అవసరం, మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో. ఎందుకంటే మనుషుల మనసుల్లో, మెదడుల్లో అనిశ్చితి ఉంది, వాతావరణంలో అనిశ్చితి ఉంది. ఎవరికి తెలుసు ఏ ఘటన ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో? మీకు నా మీద ఇంత విశ్వాసం ఉంది, మరి నాకు మీ బాధలు తెలియకుండా ఎలా ఉంటాయి? నా దగ్గర మీది ఒకటే విగ్రహం ఉంది, అది విరిగి ముక్కలైపోయింది. విగ్రహాలు విరిగిపోవటం సహజం జగన్నాథం గారు, కానీ అవి విరిగాయని మనిషి కుంగిపోకూడదు కదా. నేనేం చెయ్యను సాయి. నా ప్రాణం, నా విశ్వాసం ఆ విగ్రహంలో నిక్షిప్తమై ఉన్నాయి. విశ్వాసం విగ్రహంలో కాదు, మనిషి మనసులో కొలువుంటుంది. మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మ, నా ఆత్మ ఒకే రూపం. ఒకవేళ మీరు మీ ఆత్మని బాధ పెడితే అప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. లేదు సాయి, నేను మీకు ఎలాంటి బాధను కలిగించలేను. కానీ జగన్నాథం గారు, ఏదైతే విరిగిపోయిందో అది మట్టి విగ్రహమే. కానీ మీరు మీ మనోమందిరంలో ఏ విగ్రహాన్నైతే ప్రతిష్ఠించుకున్నారో దాన్ని ఎవ్వరూ విరగ్గొట్టలేరుగా, అవునా? అవును సాయి. మరి పాటలు పాడనని, అన్నం నీళ్లు త్యజిస్తున్నాను అని ఎందుకంటున్నారు? జగన్నాథం గారు, భక్తులు పూలతోటి, మంత్రాలతోటి, నైవేద్యాలతోటి భగవంతుణ్ణి పూజిస్తారు. కానీ మీరు సాక్షాత్తు సరస్వతీదేవి వరపుత్రులు. మీకు గానంతో భగవంతుణ్ణి సేవ చేసే అదృష్టం దక్కింది. దీన్ని అనవసరంగా చేజార్చుకోవద్దు. నమ్మకంగా, సహనంగా ఉండు చీహుతాయి. పరమాత్మ సమస్యని పంపించే ముందు దాన్ని పరిష్కరించే మార్గాన్ని పంపిస్తాడు. సమయం హో గయా హై. స్వార్థం నిండిపోయిన ఈ లోకంలో సంబంధాలు నిలవడం అసాధ్యమవుతుంది. పైకి మాత్రం అంతా కలిసికట్టుగానే ఉంటారు, కానీ లోపల అందరూ ఒంటరివారే, గాఢాంధకారంలో ఉంటున్నారు. ప్రేమ అనబడే ఈ సూత్రాన్ని ఎప్పటికీ తెగిపోనివ్వకూడదు. ఒకవేళ తెగిపోతే దాన్ని మళ్ళీ కలపలేము. కలిపిన మునుపటి ప్రేమ ఉండదు. అనుబంధాలకి పురుగు పట్టడం అంటే ఈర్ష్య, అనగా అసూయ భావం. మనిషికి మరియు మానవత్వానికి అతి పెద్ద శత్రువు. ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషికి వారి కర్మలని అనుసరించి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మనల్ని పరీక్షించడానికి కష్టాలని కూడా ఇస్తాడు. ఆ కష్టాలని మనం ఎలా ఎదుర్కొంటామో దాన్ని బట్టే మనకి సుఖాలు కూడా ఇస్తాడు. కానీ మనం ఎప్పుడైతే మనల్ని ఇతరులతో పోల్చుకోవటం మొదలు పెడతామో, లేక ఇతరుల ఆనందం చూసి అసూయపడ్డం చేస్తామో, అప్పుడు మనకి నష్టం జరుగుతుంది, ఎదుటివారికి జరుగుతుంది. ఈ అసూయ అనేది ఎంత గట్టి అనుబంధాల్లోనైనా విషాన్ని కుమ్మరిస్తుంది.
అందువల్ల దాన్ని మనసులోకి రాకుండా జాగ్రత్త వహించాలి. జీవితంలో ఏ విషయమైనా సరే, అది మంచైనా లేక చెడైనా, జరగబోయే ముందు ఖచ్చితంగా ఏదో ఒక సంకేతం ఇస్తుంది. ఎలాగైతే ఆకాశాన్ని చూస్తే రాబోయే వాతావరణ సంకేతం తెలుస్తుందో అలా ఆ సంకేతాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని సన్నద్ధం చేస్తాడు. ఏదైతే జరగబోతుందో దాన్ని ఎదుర్కోవటానికి. మాటంటే కేవలం ఒక పదం కాదు, అది ఒక ప్రమాణం. ఏ వ్యక్తిని పరీక్షించాలో అతని నిష్ఠకి, అతని నిజాయితీకి పరీక్ష ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుని తీరాలి. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పరస్పర విశ్వాసం కోసం, సామాజిక సుస్థిరత కోసం ప్రతి వ్యక్తి బాధ్యత అవుతుంది. ప్రాణాలు పోయినా మాట మాత్రం తప్పకూడదు. సహజంగానే మనుషుల్ని బాహ్య సౌందర్యం ఆకర్షిస్తుంది. కానీ లోపల ఎంత విషం నిండి ఉందో అది ఎవ్వరికీ తెలీదు. దేవుడు అందరికీ సమయానికి జాగ్రత్త పడే సద్బుద్ధినివ్వాలి. చేతులు కలిసినా కలవకపోయినా మనుషుల మనసులు కలవాలి తాత్య. హృదయాలు కలవాల్సుంటుంది. ఎప్పుడైతే ఇలా మనసులు కలిసిన మనుషులు కలిసి ఉంటారో అప్పుడే అది కుటుంబం అవుతుంది. కానీ మనసుల్లో కల్మషం పెట్టుకుని బలవంతంగా కలిసి ఉండి ఏం ప్రయోజనం? साईं, अगर आपको पहले से ही पता था कि आई गिरने वाली है, तो आपने उन्हें पहले आके क्यों नहीं बचाया? होनी को कौन टाल सकता है रंभा? हम ध्यान नहीं देंगे तो चोट तो लगेगी ही, लेकिन गलती से हम सीख जरूर सकते हैं कि भविष्य में सावधानी बरतें। आज रात को आराम रहेगा, लेकिन ठीक होने के लिए कुछ जड़ी बूटियां चाहिए होंगी। प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वस्व अहंकार विमूढ़ात्मा कर्ता हम इति मान्यते। సమస్త కర్మలు ప్రకృతి తత్వాల ద్వారానే చెయ్యబడతాయి. కానీ ఎవరి మనసులో అహంకారం మూఢత్వం ఉంటుందో వారు ఇలా కూడా అనుకుంటారు,
ఇవన్నీ వారి వల్లే జరుగుతున్నాయి అని. అహం విషం లాంటిది. అది గనుక మనిషి జీవితంలోకి ప్రవేశిస్తే అప్పుడు మొట్టమొదట మనిషి జీవితంలోని మధురమైన అంశాలన్నిటినీ జీవితంలో నుంచి బయటికి తరిమి కొడుతుంది. మనిషిని ఒంటరిని చేసేస్తుంది. భగవంతుడు అన్నీ చూడగలడు, మనం చూడలేని వాటిని కూడా. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏంటి సాయి ఇది? కర్మని మించిన దాతలు ఎవ్వరూ లేరు. కర్మలు మంచివైనా చెడ్డవైనా ఫలితం ఇచ్చి తీరుతాయి. ఇది జన్మ జన్మల రుణబంధం. ఈ జన్మలో తీర్చకపోతే తర్వాత జన్మలో తీర్చాల్సి ఉంటుంది. కర్మఫల రుణం నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు. తాత్య సహనం. గుర్తుంచుకో, కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది. నేను సహాయం చేయటానికి ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడైనా ఒక మనిషి మొండిగా తయారైతే అప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు కఠినంగా ఉండాల్సి వస్తుంది. దేవుడు చెప్పే ఈ పాఠం నేర్చుకోవటానికి మీకు శక్తి కలగాలి. కొన్ని పాఠాలు వాళ్లే స్వయంగా నేర్చుకోవాలి. జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు మనిషిని వివేకవంతుణ్ణి చేస్తాయి, జాగృతపరుస్తాయి. అలాంటి ఎదురు దెబ్బలు తగలటమే మనిషికి మేలవుతుంది. ఇన్నేళ్ల బంధం తెగిపోయింది. బాధ కలగడం సహజమే. కానీ సృష్టిలో ప్రతి జీవికి ఆయుష్ మరియు మరణ సమయం నిశ్చయమై ఉంటుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే రామయ్య ఎవరినైనా తన వద్దకు పిలిపించుకోవాలనుకుంటాడో అప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి వారిని ఆపలేదు. కర్మని మించిన దాతలు ఎవ్వరూ లేరు. కర్మలు మంచివైనా చెడ్డవైనా ఫలితం ఇచ్చి తీరుతాయి. ఇది జన్మ జన్మల రుణబంధం. ఈ జన్మలో తీర్చకపోతే తర్వాత జన్మలో తీర్చాల్సి ఉంటుంది. కర్మఫల రుణం నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు. సమస్త కర్మలు ప్రకృతి తత్వాల ద్వారానే చెయ్యబడతాయి. కానీ ఎవరి మనసులో అహంకారం, మూఢత్వం ఉంటుందో వారు ఇలా కూడా అనుకుంటారు, ఇవన్నీ వారి వల్లే జరుగుతున్నాయి అని. అహం విషం లాంటిది. అది గనుక మనిషి జీవితంలోకి ప్రవేశిస్తే అప్పుడు మొట్టమొదట మనిషి జీవితంలోని మధురమైన అంశాలన్నిటినీ జీవితంలో నుంచి బయటికి తరిమి కొడుతుంది. మనిషిని ఒంటరిని చేసేస్తుంది. పొరపాట్లనేవి అందరి వల్ల జరుగుతాయి. ఒకవేళ మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీ పొరపాటును ఒప్పుకోండి, క్షమాపణ చెప్పుకోండి. అలా దానిలో నీతిని నేర్చుకుని ముందంజ వేయండి. కానీ మీరు చేసిన తప్పును ఎప్పుడూ మళ్లీ చెయ్యకూడదు. మనం చేసిన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడు మనకు మన హద్దులు, మనలోని లోపాలు తెలిసొస్తాయి. ఇతరులు తప్పు చేస్తే క్షమించడం, వారిని అర్థం చేసుకోవడం చాలా తేలికవుతుంది. మనం ఎప్పుడైనా క్షమాపణ చెబితే మనం మన అహాన్ని అధిగమిస్తాం, మెరుగైన వ్యక్తులమవుతాం. అల్లా మాలిక్. ప్రణామాలు బాబా, నేను మీకోసం భోజనం తీసుకొచ్చాను. నేను అడిగినప్పుడు నువ్వు పెట్టలేదుగా.
ఇప్పుడు నాకు అక్కర్లేదు. తల్లి, నైవేద్యం సమర్పించేస్తే ఈ అన్నార్తికి కాస్త అన్నం పెడతావా? సాయిబాబా ఎలాగూ నా భోజనం స్వీకరించలేదు, మీరైనా స్వీకరించండి. बाईजामा, राम जी सबको सही समय पर सही संकेत देते हैं. जिसने ये पहचाना वो होशियार. ओम साई ओम साई ओम साई. భయం ఎందుకని? నేనున్నాను కదా. నేనప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను. ఆశ్చర్యం, ఇది ఎలా సంభవం సాయి? అదే మేము అలా చేసి ఉంటే మా చేయి కాలిపోయి ఉండేది. అన్నార్తుల ఆకలి తీర్చాలన్న కోరికుంటే అప్పుడు అన్ని దారులు సుగమమవుతాయి, అసంభవాలు కూడా సంభవమవుతాయి. ఇక ఇలాంటి మంచి కార్యాలకి విశ్వం మొత్తం మనకి సహాయం చేస్తుంది. ఆ మహాపంచభూతాలు కూడా. పిల్లల మనసు నిర్మలంగా ఉంటుంది పరి, శుతిమెత్తగా ఉంటుంది. తడి మట్టిలాగా దాన్ని సులభంగా ఏ రూపంలోనైనా మలుచుకోవచ్చు. పిల్లలకి మంచి విషయాలు సులువుగా నేర్పించవచ్చు. పెద్దవాళ్లకి మాత్రం ఏది అర్థం చేయాలన్నా చాలా కష్టం. కానీ జీవితానికి మించిన పెద్ద గురువు ఇంకెవ్వరూ ఉండరు. అది తన పద్ధతిలో ఎలాంటి వారికైనా పాఠం నేర్పిస్తుంది, సులభంగా నేర్చుకోవడానికి ఇష్టపడని వారికి కూడా. రాత్రి పూర్తి గాఢాంధకారంగా మారుతుంది. సరిగ్గా అలాగే కష్టాలు తీరిపోయే ముందు, సమాప్తమైపోయే ముందు బాగా కష్టపెడతాయి. అంటే దీని అర్థమేంటి? అంతం దగ్గర పడింది అని. కేవలం నువ్వు బరిలో ధైర్యంగా నిలబడాలంతే. కాపాడేవాడు అప్పుడు ఆ భగవంతుడే, ఇప్పుడు భగవంతుడే, ఎప్పుడు భగవంతుడే కాపాడాలి. मैंने किया है या मैं कर रहा हूं, ये सब अहंकार की बातें हैं. जो तुम कर रहे हो या कर सकते हो वो सिर्फ कर्म है. कर्म का फल तो राम जी तय करते हैं. मालिक करे हर किसी को उसकी मंजिल मिले. जीवन डगर कभी जो कठिन हो जाए, मन विचलित हो कोई मार्ग न पाए, अंधियारे की गहरी रात जो आए, हिम्मत टूटे और कुछ भी समझ न आए, तू श्रद्धा पथ पे सबूरी धर के बिना डिगे बस चलता जा. तू श्रद्धा पथ पे सबूरी धर के बिना डिगे बस चलता जा. श्रद्धा भक्ति धीर तुझे उस पार लगाए, तेरा संयम और विश्वास तुझे राह दिखाए.
7 గోధుమ గింజలు మనుషుల్లోని 7 దోషాలకి గుర్తు. దురాశ, కరువుతనం, లోభత్వం, ఈర్ష్య, అహంకారం, సోమరితనం మరియు క్రోధం. ఇవి ఎలాంటి దోషాలంటే ఇవి మనిషిలో వారికి తెలియకుండానే పురుడు పోసుకుంటాయి. మనం గనక వీటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఇవి మనల్ని మన వాళ్ల నుంచి దూరం చేసేస్తాయి. ఇవి సమాజంలోని సమానతకి, సమైక్యతకి విఘాతం. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? తెలియకపోవడమే మంచిది. కానీ ఎందుకు సాయి? పరమాత్మ చాలా దయామయుడు గోవిందా. అందుకే ఆయన మనిషి భవిష్యత్తుని గుప్తంగా ఉంచాడు. రేపు ఏం జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు. అందుకని మనిషి వర్తమానంలో సంతోషంగా జీవించాలి. నమ్మకాన్ని, ఆశని మనసులో ఉంచుకోవాలి. ఒకవేళ రేపు జరగబోయేది ఈరోజే తెలిసిపోయిందంటే ఒకటి మనిషి అహంకారంతో నిండిపోతాడు, లేదా నిరాశతో. ఒకవేళ విత్తనానికి దానికి అనుకూలమైన వాతావరణం లభించకపోతే అది ఎలా అంకురిస్తుంది? ఒకవేళ నేను మొండి పట్టు పట్టాననుకో, ఈ కేసరి విత్తనాలు ఇక్కడ మొలకెత్తి తీరాలి అని, ఇంతటి ఉష్ణ వాతావరణంలో అప్పుడది సాధ్యమవుతుందా? ఎన్నటికీ కాదు. అందువల్ల మనుషులు ఆ పనే చేయడం మంచిది. ఏదైతే వారి అభిరుచికి అనుకూలమైందో. అలాంటప్పుడు ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి శక్తి కూడా అధికంగా లభిస్తుంది. మీ లోపలే అంత భయం ఎందుకు? జీవితం ఇది. బాల్యం, యవ్వనం ఈ జీవితంలో ఎంత సత్యమో అలాగే వృద్ధాప్యం కూడా అంతే సత్యం. మరి దాన్ని చూసి భయపడ్డం ఎందుకు? పోరాడడం ఎందుకు? దానితో పాటే జీవించండి. ఒకవేళ శరీరం సహకరించకపోతే శరీరం చెప్పినట్టే వినండి. సంఘర్షణ మాత్రం పడకండి. అంగీకరిస్తేనే మీకు శక్తి లభిస్తుంది. రాణి కైకేయి ఇంకా దాసి మందర కథ చెప్పబోతున్నాను మీకు. మందర రాణి కైకేయికి దాసి. చాలా దురాశగలది. అంతఃపురంలో తన పరపతి పెరగాలని కోరుకుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రాణి కైకేయి రాజమాత అయినప్పుడు. కాని రాజమాత మహారాణి కౌసల్య అవ్వబోతుంది. ఎందుకంటే నియమానుసారం కౌసల్య కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం జరగబోతుంది. అందువల్ల మంథర కోరిక నెరవేరే దాఖలాలు కనిపించలేదు. ఆ కారణంగా ఆమె రాణి కైకేయిని రాముడికి విరుద్ధంగా రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. కైకేయి మహారాణి మొదట ఒప్పుకోలేదు. కాని ఎప్పుడైనా ఒకే మాటని పదే పదే చెప్పడం జరిగితే అప్పుడు దాన్ని నమ్మడం మొదలు పెడతారు. రాణి కైకేయి మీద కూడా మందర మాటల ప్రభావం చూపించసాగాయి. ఆమెకి తనది, తన కుమారుడు భరతుడి భవిష్యత్తు అభద్రతగా కనిపించసాగింది. ఆమె దశరథ మహారాజుతో తనకు ఇచ్చిన 2 వాగ్దానాలని నిలబెట్టుకోమని అడిగింది. వాటిని ఆయన ఎప్పుడంటే అప్పుడు కోరుకోమని చెప్పి ఉంటాడు. రాణి కైకేయి అడిగింది శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపించమని. ఆమె కుమారుడు భరతుణ్ణి అయోధ్యకి రాజుని చేయమని. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, మీరు
ఈ కథలో తప్పు ఎవరిదంటారు? పిల్లలు, మీరందరూ ఇలాగే అనుకుంటున్నారా తప్పు మంధరదని? అవును సాయి. కాని మంధర పరాయిది. ఇక రాణి కైకేయి ఆమె భరతుణ్ణి ఎంతగా ప్రేమించేదో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రాముణ్ణి ప్రేమించేది. మరి ఇది ఆమె తప్పు కాదా? ఆమె మంధర మాటలు వినడం, మంధర ఏం చెప్పినా దానికి అంగీకరించడం, ఆమె రాముడి మీద నమ్మకం ఉంచి ఉండాల్సింది. ఆయన ఆమె ఒడిలో ఆడుకుని పెద్దవాడయ్యాడు. అందుకనే ఎప్పుడూ చెబుతాను, అనుబంధాల్లో బలమైన నమ్మకం ఉండాల్సి ఉంటుందని. ఎవరో మూడో వ్యక్తి వచ్చి వారిలో మనస్పర్ధలు సృష్టించకుండా, విషాన్ని కుమ్మరించకుండా, లోకులు ఎంత రెచ్చగొట్టినా సరే మనం మన జీవితంలో ఎప్పుడూ మంచివాళ్ల మీద విశ్వాసాన్ని పదిలంగా ఉంచుకోవాలి. మన ఐక్యతకి, అనుబంధాలకి మధ్య పరాయి వాళ్లని ఎవ్వరినీ రానివ్వడం మంచిది కాదు. మీరు సరిగ్గా చెప్పారు సాయి, మాకు అర్థమైంది. తుమ్ము, దగ్గు, వెక్కిళ్ళు ఇవన్నీ అనాయాసంగా వస్తాయి. వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక వేటి మీదైతే ఎవరి వశము నడవదో వాటికి శుభమేంటి, అశుభమేంటి? మనసులో మూఢనమ్మకాలని వదిలేసి విశ్వాసాన్ని నింపుకోండి. ఆ భగవంతుడి పేరు తలుచుకుని లోపలికి రండి. ఆపై అల్లా మాలే. కర్మయోగాలు సవాళ్లతో ముడిపడి ఉన్నాయి. సవాలులో ఓడిపోవడం లేదా గెలవడం. జీవితానికి ఇదే ఆట. కర్మల ఫలమే తలరాతంటూ అంటారంతా, ఈ చేతిలో ఉన్నది లేని తలరాతంట. దుర్మార్గం విడిచావంటే జన్మధన్యమంట. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది ఒకే ఒకటి ఉంది, మనసు. దాన్ని అదుపులో పెట్టుకుంటే అన్ని వాటికవే జరిగిపోతాయి. మనం ఎప్పుడూ బంధాల్లోని సమస్యల్ని మన ఇష్టప్రకారం సరిచేయాలనుకుంటాం. అన్నిటినీ మన దృష్టికోణంతో చూస్తాం. కానీ ఎదుటివారికి నచ్చినట్టు మనం నడుచుకోవాలనుకోం, వినాలనుకోం, చూడాలనుకోం. మనం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఏ బంధాన్నైనా నిలబెట్టుకోవాలంటే ఒక అంశం అవసరమవుతుంది. ఆ అంశం భావ ప్రకటన. ఎప్పుడైతే పరిస్థితులు మన నియంత్రణలో ఉండవో, ఏదీ కూడా మన ఇష్టం, మన అవసరాలకి అనుగుణంగా జరగదో, అప్పుడు మనకి నిరాశ కలుగుతుంది, మనకి కోపం వస్తుంది. ఇది యథార్థం. పరిస్థితుల మీద ఎవ్వరికి కూడా నియంత్రణ ఉండదు అనేది. కానీ మనం విషమ పరిస్థితుల్లో, కష్టకాలంలో ఏం చేస్తామో, ఏం మాట్లాడుతూ ఉంటామో దాని మీదైతే మనం నియంత్రణ సాధించగలంగా? కష్టకాలంలో ఎవరినో కోప్పడి, ఎవరినో దుర్భాషలాడి మనం మన మనసుని ఇంకా వికలం చేసుకుంటున్నాం. మంచి మాటలు మాట్లాడండి, మనసు ప్రసన్నంగా ఉంటుంది. అందరితో మర్యాదగా మసులుకోండి. అదే మీకు మీ శ్రీరామ రక్ష.
కానీ ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ దైవం సదా మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ మన తోడు వీడడు, ఎప్పుడూ మనల్ని ఒంటరి వాళ్ళని చేయడు. కానీ మనమే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతాం. మనసారా కోరుకుంటే ఆ భగవంతుడు మనసారా నెరవేరుస్తాడు. ఆపై అల్లా మాలిక్. కాలం మనుషుల్ని, పరిస్థితుల్ని మార్చేస్తుంది కేశవ్. తమ ప్రారబ్ధం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పరమాత్మ మనల్ని ఎక్కడికి పంపించాలనుకుంటాడో అక్కడికే పంపిస్తాడు. किसके भाग्य में क्या लिखा है ये कोई नहीं जानता. हम इंसान तो केवल योजना बनाते हैं, पर होता वही है जो ईश्वर चाहता है. हुई है सोई जो राम रच राखा, को करी तर्क बढ़ावे साखा. बाबा, जब जीवन में दुख का बाबा, बाबा, मन में सदा श्रद्धा की ज्योत जलाए, विश्वास मन का तुझको पार लगाए, भक्ति भावना श्रद्धा से शीश झुकाए. ओम साई ओम साई ओम साई ओम साई ओम साई ओम साई ये क्या कर रहा था? मुझे साफ साफ दिखाई दे रहा है बाबा. मेरा भरोसा सही था बाबा. आपने न सिर्फ मेरी जान बचाई, बल्कि मेरी आंखों की रोशनी भी लौटा दी बाबा. अब मैं समझ गया बाबा, शिरडी में आना मेरा कोई महज इत्तेफाक नहीं था, बल्कि ये तो मेरी किस्मत थी, है ना बाबा? అబద్ధానికి చాలా అల్ప ఆయుష్యం ఉంటుంది. నిజం నిప్పులాంటిది, కాల్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ నిజమనే నిప్పులో మీ చేతులు కాలకుండా చూసుకోండి. నీది స్వార్థం కాదు చంపా, నువ్వు తల్లివి. తల్లి కన్నా ఎక్కువ నిస్వార్థపరులు ఇంకెవ్వరూ ఉండరు. స్వార్థపరులంటే వాళ్ళు ఇతరుల హక్కుల్ని నయవంచనతో లాక్కునేవాళ్ళు. వాళ్ళు ఇదెందుకు మర్చిపోతుంటారు? అలా లాక్కొని చేజిక్కించుకున్న సుఖ సంతోషాల ఆయువు చాలా అల్పంగా ఉంటుందని వాళ్ళు ఎందుకు మర్చిపోతూ ఉంటారు? ఒకరి అమాయకత్వాన్ని తమ స్వార్థానికి వాడుకోవడం వల్ల వీళ్లకి వాళ్ల ఉసురు తగులుతుంది అని. ఎందుకని మనుషులు శిక్ష పడకపోతే ఏదీ నేర్చుకోరు?
ఎందుకు మనుషులు దెబ్బతినకుండా జాగ్రత్త పడరు? నాకు ఏమీ అర్థం కాలేదు సాయి. అర్థం కావాల్సింది వేరే వాళ్ళకి. కానీ కొన్ని రోగాలు ఔషధాలకి తగ్గవు, అనుబంధాల ఆప్యాయతలకి నయమవుతాయి. सभी को क्रोध आता है और ये बहुत स्वाभाविक है, पर क्रोध एक ऐसा अतिथि है जिसका कभी स्वागत नहीं करना चाहिए, सत्कार नहीं करना चाहिए। क्रोध आएगा, आपके पास बैठेगा, पर आप शांत रहिए, कुछ मत कहिए, बस केवल उसे देखते रहिए। कुछ देर बाद जब उसे एहसास हो जाएगा कि उसके लिए यहां कोई स्थान नहीं है, तो वो अपने आप चला जाएगा। इसलिए क्रोध की अवस्था में कोई भी निर्णय नहीं लेना चाहिए। मन के शांत होने तक इंतजार करना चाहिए, क्योंकि निर्णय लिया जाना चाहिए शांत मन से, बुद्धिमानी से, विवेक से। थैंक यू अल्बर्ट सिखाकर मेरोद का काम। नहीं बेटी, कुछ मत कहना अपने पति से। सभी अपने अनुभवों से सीखे, इसी में सबकी भलाई है। राम जी सबको सही वक्त पर सही अनुभूति देते हैं, लेकिन उससे पहले जो सफर राम जी ने तय किया है वो हम सबको पूरा करना पड़ता है। हम सब अपनी अपनी राह पर चल रहे हैं, अब किसे क्या समझना है, अल्लाह मालिक। జీవితంలో స్థిరత్వం లేకపోవడమే అన్నిటికంటే పెద్ద అస్థిరత్వం. ఇది అందరికీ తెలుసు. కానీ ప్రతి మనిషి నాయకుడు అవ్వాలనుకుంటాడు. ప్రతి మనిషి ఎంత తపన పడినా గెలుపు ఓటమిల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోడు. ఈ జీవితం ఏదైతే ఉందో అది మనల్ని ఆటలాడిస్తుందని, ఎప్పుడెలా ఆడిస్తుందో తెలీదు, ఎన్ని సవాళ్లు ఎదురవుతాయో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సుఖ దుఃఖాలొస్తూ పోయేవే చింతొద్దు సాయి, పిచ్చిది నీ మనసేనురా అయోమయమాయే, రాత్రికి ఉదయం ఉందని తెలుసుకుంటే చాలు. సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి మన వాళ్ళ బాధని చూసి మనం తట్టుకోలేం. అందువల్లే ఈ రాగిణి బాధ చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. నువ్వు తనని ఇక్కడికి తీసుకొచ్చావు. పెద్ద పెద్ద కష్టాల్ని, గాయాలని, సమస్యలని మనుషులు భరించగలరు. ఎందుకంటే వాళ్ళకి సొంత వాళ్ళు తోడుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే సొంత వాళ్లే మోసం చేస్తారో, సొంత వాళ్లే బాధ పెడతారో, అప్పుడు మనుషులు తమని తాము సంభాళించుకోలేరు. మాలిక్, అందరి మీద నీ కరుణ కురిపించు తండ్రి. अपमान करके दान देना, विलंब से देना,
मुंह फेर के देना, कठोर वचन बोलना और दान देने के बाद पश्चाताप करना, ये 5 क्रियाएं दान को दूषित कर देती है। इसलिए दान के लिए सबसे महत्वपूर्ण है दान किस भावना से दिया जा रहा है, दान किस चीज का है, कम है या ज्यादा, इसका महत्व नहीं है। अच्छी भावना से दिया हुआ दान हमेशा फलता है। చేతులు కలిసినా కలవకపోయినా మనుషుల మనసులు కలవాలి తాత్య. హృదయాలు కలవాల్సుంటుంది. ఎప్పుడైతే ఇలా మనసులు కలిసిన మనుషులు కలిసి ఉంటారో అప్పుడే అది కుటుంబం అవుతుంది. కానీ మనసుల్లో కల్మషం పెట్టుకుని బలవంతంగా కలిసి ఉండి ఏం ప్రయోజనం? పశ్చాత్తాపానికి అప్పుడే విలువ ఉంటుంది. నిజంగా తప్పుని సరిదిద్దుకోవాలన్న కోరిక కలిగినప్పుడు. లేకపోతే పశ్చాత్తాపానికి విలువ ఉండదు. రాణోజీ, ఇది కేవలం నీకు పరీక్ష. ఈ పరీక్ష శ్రద్ధ మరియు సబూరీలకి. ఈ పరీక్ష సంబంధాలకి. నువ్వైతే కేవలం నమ్మకం ఉంచాలి. నెయ్యి నేను సాయికిచ్చాను రాణుజీకి వైద్యం చేయటానికి. ఏంటి? మనం ఎక్కడ కూడా వంట సామాగ్రి కొనుక్కోలేము. అలాగే ఎవరు కూడా మనకు ఏది అమ్మాలనుకోవడం లేదు. మరి ఇంట్లో ఉన్నదంతా నువ్వు తీసుకెళ్లి సాయికిస్తున్నావు. వాడు నీకు కొడుకైతే మరి వీడు నీకేమైనా పరాయివాడా ఏంటి? ఒకరికి జీవితాన్ని ఇవ్వడం కోసం నెయ్యి లేని భోజనం తినడానికి సంతోషంగానే ఉంది. మాధవ్, ఒకరికి సహాయం చేయాలనుకుంటున్నావు. దానికంటే ముందు సహాయం చేయడానికి ధైర్యం తెచ్చుకో. అప్పుడే నీ యొక్క సహాయం ఉపయోగపడేలా ఉంటుంది. నేను ఈ భోజనం తీసుకోలేను. ఏదీ అకారణంగా జరగదు శ్రీకాంత్. ప్రారబ్ధం మనిషిని ఆ మలుపులన్నిటి దగ్గరికి తీసుకెళ్తుంది. ఏవైతే ఆ మనిషి జీవనయాత్రకి అవసరమో. మీరు చెప్పింది నిజమే సాయి. అందుకే ఇంకొకరి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు. నేను చెప్పేది గుర్తుంచుకో త్రయంబక్. నిన్ను ప్రేమించే వ్యక్తులు, నిన్ను ఇష్టపడేవారు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. సాయి, ఇతని పరిస్థితి ఇంకా విషమిస్తోంది. మొదట నువ్వు ఇచ్చిన మాటని తప్పావు. అలా అబద్ధాలు చెబుతూ పోయావు, చెబుతూనే ఉన్నావు. ఇప్పుడు బాయ్జామ్మ మీద అబద్ధపు ప్రమాణం కూడా చేశావు. నన్ను క్షమించండి. నాతో అంత పెద్ద వాగ్దానం చేసి కూడా నువ్వు అబద్ధం చెప్పావు నాకు. నేను నీలాంటి వాళ్లను అస్సలు నమ్మి ఉండకూడదు. జరిగింది చాలు. ఈ క్షణం నేను ప్రమాణం చేస్తున్నాను. ఇక మీదట నేను ఎవ్వరికీ ఔషధం ఇవ్వను. సాయి, నువ్వు అలా చేయడానికి వీల్లేదు సాయి. నన్ను క్షమించు బాయ్జా. ఈ రోజు నేను నీ మాట కూడా వినలేను. రామయ్య అందరికీ సరైన సమయానికి సరైన సంకేతమిస్తాడు. ఎవరైతే దాన్ని గుర్తిస్తారో వాళ్ళు వివేకులు.
చాలామంది వాళ్ళ స్వార్థంతో, వాళ్ళ అహంకారంతో వృద్ధులకి సేవ చేయకుండా ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళనుకుంటుంటారు ఇప్పుడు ముసలి వృక్షాలకి వాళ్ళ జీవితంలో ఏం అవసరం లేదని. అప్పుడు వాళ్ళకి ఏం భయాలు కూడా ఉండవు కదా. ఇంకా ఎందుకు గౌరవించాలి వాళ్ళని? వాళ్ల కోసం ఎవరైనా ఎందుకు త్యాగాలు చేయాలి? వాళ్ళు లేకుండా ఈరోజు అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా. కానీ గౌరవం అనేది ఒక బాధ్యత కాదు. సేవ ఏమీ రుణం కాదు. అది కేవలం ఒక కృతజ్ఞతా భావం అంతే. నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత. వారు నీకు జన్మనిచ్చారు, పెంచి పోషించారు, జీవితాన్ని ఇచ్చారు. అందుకే నువ్వు సుఖ సంతోషాలతో ఉన్నావు. ఏ మనుషులైతే తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండరో వాళ్ళు వేరే వాళ్ల పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండగలరు? జగతిలో జరగాల్సిన సంఘటనలన్నీ జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. కానీ మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకోవాలో అది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. हम जिसे समझ नहीं पाते उसे पागल कहने लगते हैं, लेकिन यह भी तो हो सकता है कि वो हमारी विकृत सोच हो. నియంత్రణ చాలా అవసరం. మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో. ఎందుకంటే మనుషుల మనసుల్లో, మెదడుల్లో అనిశ్చితి ఉంది, వాతావరణంలో అనిశ్చితి ఉంది. ఎవరికి తెలుసు ఏ ఘటన ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో? మీకు నా మీద ఇంత విశ్వాసం ఉంది, మరి నాకు మీ బాధలు తెలియకుండా ఎలా ఉంటాయి? నా దగ్గర మీది ఒకటే విగ్రహం ఉంది, అది విరిగి ముక్కలైపోయింది. విగ్రహాలు విరిగిపోవటం సహజం జగన్నాథం గారు. కానీ అవి విరిగాయని మనిషి కుంగిపోకూడదు కదా. నేనేం చెయ్యను సాయి. నా ప్రాణం, నా విశ్వాసం ఆ విగ్రహంలో నిక్షిప్తమై ఉన్నాయి. విశ్వాసం విగ్రహంలో కాదు, మనిషి మనసులో కొలువుంటుంది. మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మ, నా ఆత్మ ఒకే రూపం. ఒకవేళ మీరు మీ ఆత్మని బాధ పెడితే అప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. లేదు సాయి, నేను మీకు ఎలాంటి బాధను కలిగించలేను. కానీ జగన్నాథం గారు, ఏదైతే విరిగిపోయిందో అది మట్టి విగ్రహమే. కానీ మీరు మీ మనోమందిరంలో ఏ విగ్రహాన్నైతే ప్రతిష్ఠించుకున్నారో దాన్ని ఎవ్వరూ విరగ్గొట్టలేరుగా, అవునా? అవును సాయి. మరి పాటలు పాడనని, అన్నం నీళ్లు త్యజిస్తున్నాను అని ఎందుకంటున్నారు? జగన్నాథం గారు, భక్తులు పూలతోటి, మంత్రాలతోటి, నైవేద్యాలతోటి భగవంతుణ్ణి పూజిస్తారు. కానీ మీరు సాక్షాత్తు సరస్వతీదేవి వరపుత్రులు. మీకు గానంతో భగవంతుణ్ణి సేవ చేసే అదృష్టం దక్కింది. దీన్ని అనవసరంగా చేజార్చుకోవద్దు. నమ్మకంగా, సహనంగా ఉండు చీహుతాయి. పరమాత్మ సమస్యని పంపించే ముందు దాన్ని పరిష్కరించే మార్గాన్ని పంపిస్తాడు. समय हो गया है. స్వార్థం నిండిపోయిన ఈ లోకంలో సంబంధాలు నిలవడం అసాధ్యమవుతుంది. పైకి మాత్రం అంతా కలిసికట్టుగానే ఉంటారు, కానీ లోపల అందరూ ఒంటరివారే.